యూట్యూబ్ ఛానల్ను మీరందరూ ఆనందంగా సంతోషంగా స్వీకరిస్తున్నారు, చూస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అయితే ఈ సంవత్సర కాలంలో చాలా వేగంగా మేము చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి. కేవలం మీ సపోర్ట్ మాత్రమే సరిపోదు మిత్రులారా. చాలా విస్తృతంగా నేను చేసే వీడియోస్ను జన బాహుళ్యంలోకి తీసుకెళ్ళాలి. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయటం మాత్రమే కాదు, మీ మిత్రులతో, తెలిసిన వాళ్ళతో దీన్ని విస్తృతంగా సబ్స్క్రైబ్ చేయించటం మూలంగా నా కంటెంట్ ఎక్కువ మందిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. దాని మూలంగా ఒక ప్రజా అనుకూల ఆలోచనలు పెంచడానికి అవకాశం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ. హలో, గుడ్ మార్నింగ్. మోహన్ భగవత్ అమెరికా పర్యటనకు సంబంధించిన వివాదం, ఈ విషయం మీద మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు, ప్రముఖులు అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, జర్మనీ, జపాన్ ఇలాంటి దేశాలకు వెళ్ళి వస్తూ ఉన్నారు. సరే, వెళ్ళి రావటం చాలా సహజం. ముఖ్యమంత్రి హోదాలో, ప్రధానమంత్రి హోదాలో, ప్రధానమంత్రి గారు అయితే రెగ్యులర్గా విదేశీ పర్యటనలో ఉంటారు. ముఖ్యమంత్రులు కూడా అప్పుడప్పుడు వారి వారి అవసరాల రీత్యా ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారిగా, నాయకుడిగా ఆ రాష్ట్రానికి కావలసిన కొన్ని అప్పుల కోసమో, పెట్టుబడుల కోసమో విదేశీ పర్యటన చేస్తూ ఉంటారు. ఇటీవలి కాలంలో రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనకు వెళ్ళారు. విదేశీ పర్యటనకు వెళ్ళిన తర్వాత ఒక ముఖ్యమంత్రి అయినా, ఒక ప్రభుత్వ అధికారి అయినా భారతదేశం నుంచి విదేశానికి వెళ్ళాలంటే మొట్టమొదలు ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకొని వెళ్తారు. అధికారులు ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకుంటే మరి ముఖ్యమంత్రి ఎవరితో తీసుకోవాలి? కేంద్ర ప్రభుత్వంతో తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు అలా కేంద్ర ప్రభుత్వంతో పర్మిషన్ కోసం లెటర్ పెట్టారు. ఇంగ్లాండ్ వెళ్ళడానికి పర్మిషన్ వచ్చింది. వారు ఢిల్లీ నుంచి ఇంగ్లాండ్ వెళ్ళారు. నిర్ణయించుకున్న కార్యక్రమంలో నిమగ్నమై ఉండగా కేంద్ర ప్రభుత్వం సడన్ గా రేవంత్ రెడ్డి గారి అమెరికా పర్యటన రద్దు చేసి, ఈ సందర్భంలో మంచి చెడుల మీద చాలా చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఇంగ్లాండ్ నుంచి అమెరికాకు వెళ్లకుండా అర్ధాంతరంగా ఇండియాకి తిరిగి వచ్చాడు. తెలంగాణకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. భారతదేశాన్ని పరిపాలించే బీజేపీ నాయకులు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచారు అని వారు మాట్లాడారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెళ్ళినప్పుడు ఆయనకి అవరోధాలు, పరిమితులు విధించడం అనేది సహజంగా ఇలాంటి అభిప్రాయం కలగడానికి హేతువుగా పనిచేస్తుంది. సరే, టెక్నికల్గా విషయాలు ఏమున్నా రేవంత్ రెడ్డి గారు అమెరికాకి ఎందుకు వెళ్తున్నారు, ఎవరిని కలవడానికి వెళ్తున్నారు, ఏ స్థాయి నాయకుల్ని కలుస్తున్నాడు, అమెరికా ప్రెసిడెంట్ను కలుస్తున్నాడా, ఉపాధ్యక్షుని కలుస్తున్నాడా, గవర్నర్లు కలుస్తున్నాడా అని చూసినప్పుడు ఎవరు ఎవరిని కలవాలి అనే విషయంలో కొంత ప్రోటోకాల్ ఉండిన మాట నిజమే. కానీ మీ అందరికీ తెలుసు, గతంలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా బిల్ క్లింటన్ ఇక్కడికి తీసుకొచ్చాడు. అక్కడ అమెరికాకు వెళ్ళి మాట్లాడి ఉపాధ్యక్షులతో సమావేశమై నేరుగా దేశ అధ్యక్షుడిని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇలాంటి సందర్భాలను కూడా చూసాం మనం. సరే, రేవంత్ రెడ్డి గారి పర్యటన వివాదాస్పదంగా మారింది. వారు వెనక్కి వచ్చారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అధినేత సర్సంఘ్ చాలక్ అంటారు. ఆయన మోహన్ భగవత్ భారతదేశంలో ప్రాధాన్యత కలిగిన నాయకుడు. 1925లో ఏర్పడిన ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభం చేసి ఎందరో వీర సావర్కర్, గోల్వాల్కర్ లాంటి వ్యక్తులు దాన్ని పెంచి పెద్దగా చేసి విస్తృతం చేసి తమ ఆలోచనల ద్వారా గొప్ప సంస్థగా రూపొందించారు. ఆ సంస్థ ఇవాళ భారతదేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఐడలాగ్, సైద్ధాంతికమైన సంస్థ. ఆ సంస్థ అధినేత అంటే ఆల్మోస్ట్ ప్రధానమంత్రి అంత స్థాయి. మీరు చూసి ఉంటే మోహన్ భగవత్ గారు విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్కు సంబంధించిన కొన్ని విజువల్స్ బయటకు వచ్చాయి. ఎన్డీటీవీలో చూశాను నేను. ఆ విజువల్స్ లో నేరుగా తాను కూర్చున్న కారు ఎక్కడైతే విమానం ఆగి ఉంటుందో అక్కడికి వెళ్ళింది. చాలా మంది మనం ఎవరైనా ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు ఒక 3-4 అంచెల భద్రతా వ్యవస్థలో చెకింగ్ చేసుకొని నడుచుకుంటూ వెళ్తాం. పెద్దవాళ్ళు అయితే ఒక తోపుడు బండిలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు కూడా వచ్చాయి విత్ ఇన్ ద ఎయిర్పోర్ట్. కానీ ఒక ప్రధానమంత్రి స్థాయి వాళ్ళు వెళ్ళినప్పుడు డైరెక్ట్గా వెహికల్ అక్కడికి వెళ్ళి ఫ్లైట్ ఎక్కడం మనం చూస్తాం. మోహన్ భగవత్ గారికి కూడా అలాంటి స్థాయి ఇచ్చారు. అంటే దీని అర్థం ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి మోహన్ భగవత్. అందుకే ఆయన అమెరికా, కెనడా అనే 2 దేశాలను పర్యటించడానికి వెళ్తున్న సందర్భంలో అది ప్రధానమైన చర్చగా మారింది. అదేవిధంగా యునైటెడ్ కింగ్డమ్ అంటే ఇంగ్లాండ్ కూడా వెళ్తున్నారు. ఆగస్టు 25 నుంచి మొదలుపెట్టి ఒక 17 రోజులు ఈ 3 దేశాల్లో పర్యటించి వస్తారు. దీన్ని గ్లోబల్ అవుట్ రీచ్ పర్యటన అంటున్నారు వాళ్ళు. అంటే ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 సంవత్సరాలు దాటిన సందర్భంగా ప్రపంచంలో ఉన్న వ్యక్తులతో సంభాషణ నడపడం కోసం వెళ్తున్నట్లుగా వాళ్ళు పేర్కొన్నారు. ఈ పర్యటనలో ప్రధానమైన వారి ఉద్దేశాలు ఏమిటి అని మనం చూస్తే మోహన్ భగవత్ గారిది ఒకటి, భారతదేశం అంటే హిందూ సమాజం అని వాళ్ళు భావిస్తూ ఉంటారు.
ఇక్కడ ముస్లింలు ఉంటారు, సిక్కులు ఉంటారు, జైన్లు ఉంటారు, బౌద్ధులు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు. కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమనుకుంటారంటే మొదటి నుంచి భారతదేశం అంటే హిందూ రాజ్యము అనుకుంటారు. అందుకే ఈ భారతదేశంలో హిందూ సమాజం ఉంది కదా, ఈ హిందూ సమాజం మీద వివిధ దేశాల్లో ఉండే ప్రజలకు సానుకూల దృక్పథాన్ని కల్పించడం కోసం ఈ పర్యటన అని వాళ్ళు ఒకటో అంశంగా చెప్పారు. రెండో అంశం ఏమంటున్నారంటే వసుధైక కుటుంబకం. అంటే భారతదేశంలో మొదటి నుంచి వివేకానందుడైనా, దయానంద సరస్వతి అయినా, ఇంకా వైదిక కాలం నుంచి రామాయణ మహాభారతాల కాలం నుంచి కూడా ఒక మాట చాలా విరివిగా మన సాహిత్యంలో చదువుతాం, వసుధైక కుటుంబం అనే మాట. భారతదేశం అనేది ఒక గొప్ప దేశము. ఈ గొప్ప దేశము ప్రపంచమంతా ఒక కుటుంబంగా ఉండాలని భారతదేశం ఒక సందేశాన్ని ఇస్తుంది అని ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనుకుంటారు. ఈ సందేశాన్ని అమెరికా, కెనడా, ఇంగ్లాండ్ దేశాల్లో వ్యాపింపజేయడం కోసం వెళ్తున్నామని వాళ్ళు రెండో పాయింట్గా చెప్పారు. ఇక మూడవది, హిందువులు వీళ్ళ మూలాలకు సంబంధించిన ప్రజలు ఆయా దేశాల్లో నివసిస్తారు కదా. భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళలో మనం చూస్తే అమెరికాలో సుమారు ఒక 70 లక్షల మంది ఉంటారు ఇండియన్స్. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఉద్యోగాల కోసం వెళ్ళారు, స్థిరపడ్డారు. దాదాపు 60-70 ఏళ్ల నుంచి వెళ్తూ ఉన్నారు. ఒక 70 లక్షల మంది, ఇదేం చిన్న విషయం కాదు. చిన్న చిన్న దేశాల దేశపు జనాభా ఇది. 70 లక్షల మంది ఇండియన్స్ అమెరికాలో నివసిస్తున్నారు. 32 లక్షల మంది ఇండియన్స్ కెనడాలో నివసిస్తున్నారు. 13 లక్షల మంది ఇండియన్స్ ఇంగ్లాండ్లో నివసిస్తున్నారు. అంటే వీళ్ళందరూ హిందూ మూలాలు ఉన్న వాళ్ళని మోహన్ భాగవత్ గారి అభిప్రాయం. వీరందరూ భారతీయులు గనక వీళ్లకు సంబంధించి అక్కడ జీవిస్తున్నప్పుడు వారికి కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులు ఎలా ఉన్నాయి అని చర్చ చేసి ఒక డిస్కోర్స్ నడపడం కోసం వెళ్తున్నామని అంటున్నాడు. ఇవి ప్రధానమైన కారణాలు. అమెరికాలో ఆగస్టు 29 వారు అక్కడ కార్యక్రమంలో పాల్గొంటారు. అంటే న్యూయార్క్ సిటీ మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో యూనివర్సల్ వన్నెస్ సెలబ్రేషన్స్, అంటే ప్రపంచమంతా ఒకటే అనే భావాన్ని తీసుకురావడానికి ఆ టైటిల్ తో ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందులో సుమారు ఒక 5,000 నుంచి 6,000 మంది ఆ సభకి హాజరు కావచ్చు అని వీళ్ళు భావిస్తున్నారు. అయితే వీరు వెళుతున్న ఈ కార్యక్రమాన్ని న్యూయార్క్ పట్టణంలో అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్మెంట్ అండ్ డైలాగ్ అనే సంస్థ నిర్వహిస్తుంది. ఇది ఒక ఫోరం, అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్మెంట్ అండ్ డైలాగ్ ఫోరం. ఇది స్థానికంగా అక్కడ భారతీయులందరూ కలిసి ఏర్పాటు చేసుకుని ఒక సంస్థగా చెప్తున్నారు. ఇక కెనడాలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ ఆ మధ్య 1వ తారీఖు వరకు వారు అక్కడ లండన్లో కొన్ని కమ్యూనిటీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే ఇక్కడ అమెరికాలో మోహన్ భగవత్ గారు వెళ్ళటాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎవరు వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది చూస్తే సహజంగా ఆర్ఎస్ఎస్ అనేది, దాని అనుబంధ సంఘాలు, దాని ఐడియాలజీ మైనార్టీల మీద దాడులు చేస్తున్నారు కనుక మేము వ్యతిరేకిస్తున్నాం అంటున్నారు. మైనార్టీలు అంటే మనం ప్రారంభంలో చెప్పుకున్నట్లు ముస్లింలు, క్రైస్తవులు, మిగతా మతస్థులు ఎవరైతే ఉన్నారో జైనమైన, బౌద్ధమైన, జురాస్ట్రియన్ అయినా ఈ మతాలన్నీ కూడా వితిన్ ద హిందూ మతంలో సిక్కు మతంతో సహా భాగమైనటువంటి. కానీ ఇస్లాం మతం బయట నుంచి వచ్చింది, క్రైస్తవం బయట నుంచి వచ్చిందని ఒక అభిప్రాయం ఆర్ఎస్ఎస్ వాళ్ళలో ఉంటుంది గనక ఈ రెండు మతాల వాళ్ళ మీద భారతదేశంలో జరిగిన అనేక దాడులను దృష్టిలో పెట్టుకొని, మైనార్టీల మీద చూసే చిన్న చూపును దృష్టిలో పెట్టుకొని, వీటికంతటికి మోహన్ భగవత్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ ఐడలాగ్గా ఉంది గనక ఆయన పర్యటనను వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ ఎంత డిమాండ్ చేస్తున్నారంటే వీళ్ళు మోహన్ భగవత్ గారి వీసాను రద్దు చేయాలి, భవిష్యత్తులో ఎక్కడ అంటే ముఖ్యంగా ఇంగ్లాండ్లోకి ప్రవేశించకుండా నిషేధించాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా న్యూయార్క్ మేయర్ మామ్దాని, ఈ పేరు మీరు ఒక సంవత్సరం కిందట చాలా గొప్పగా విన్నాం. దేశమంతా, ప్రపంచమంతా ఆ పేరు మారుమ్రోగిపోయింది. ఎందుకంటే న్యూయార్క్ పట్టణాన్ని ఎన్నికల ద్వారా స్వాధీనం చేసుకున్నాడు. 34 సంవత్సరాల వయసు కలిగిన వాడు, ఎంతో కొంత ఇండియన్ మూలాలు ఉన్నవాడు. న్యూయార్క్ పట్టణం అంటే ప్రపంచ పెట్టుబడికి మూలం. భారతదేశానికి బాంబే ఎట్లనో అమెరికాకి న్యూయార్క్ అట్లా. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఆ విగ్రహం ఉన్నది కూడా న్యూయార్క్. ప్రపంచానికి అంత ఒక స్వేచ్ఛ సందేశాన్ని ఇచ్చే పట్టణం అది. అలాంటి పట్టణాన్ని మామ్దాని ఎన్నికల ద్వారా ఆ దేశాన్ని ఇప్పుడు పరిపాలిస్తున్న వ్యక్తి ఎన్ని రకాల కార్యక్రమాలు చేసినా, ఉపన్యాసాలు ఇచ్చినా మామ్దాన్ని ఓడించలేకపోయాడు. స్వయంగా దేశ అధ్యక్షుడు, ఆ దేశ అధ్యక్షుడు నిజానికి దేశాన్ని ఏదో విధంగా ప్రభావితం చేసి ఓట్లను తమకు అనుకూలంగా తమ పార్టీ కార్యకర్త, నాయకుడు గెలిచే విధంగా చేసుకోవచ్చు, కానీ మామ్దాన్ని ఓడించలేకపోయారు. ఈయన మీ అందరికీ తెలుసు, మేయర్ అనే పదవి అదేం చిన్న పదవి కాదు. మన దగ్గర మేయర్ అంటే బహుశా పేరు కూడా ఎవరికి తెలియదు. హైదరాబాద్ మేయర్, లేకపోతే వేరే చిన్న చిన్న నగరాలు, కరీంనగర్ మేయర్, వరంగల్ మేయర్,
కానీ న్యూయార్క్ మేయర్ అంటే ప్రపంచంలో ఒక దేశ అధ్యక్షుడికి ఉండేంత ప్రియారిటీ ఉంటుంది. మన భారతదేశంలో ఒక ముఖ్యమంత్రికి ఉండేంత ప్రియారిటీ ఉంటుంది. ఎందుకంటే అక్కడ స్థానిక సంస్థలన్నీ కూడా చాలా బలంగా ఉంటాయి, అధికారికంగా ఉంటాయి. నిధులు కేటాయింపు, నిధుల ఖర్చు అంతా కూడా స్థానిక సంస్థలే చూసుకుంటాయి. మున్సిపాలిటీలు చాలా బలోపేతంగా ఉంటాయి. అందుకోసమే ఈ దేశంలో మేయర్ పదవికి అంత ప్రాధాన్యత ఉన్నది. అలాంటి గొప్ప నగరానికి 112వ మేయర్గా మామ్దాని గెలుపొందాడు. అందుకే ఈ నగరాన్ని పరిపాలిస్తున్న మేయర్ మోహన్ భగవత్ను వ్యతిరేకిస్తున్నాడు. ఆయన లౌకికవాదుల మద్దతుతో, విద్యార్థుల మద్దతుతో, యువజనుల మద్దతుతో, సోషలిస్టుల మద్దతుతో, కమ్యూనిస్టుల మద్దతుతో, ప్రగతిశీలవాదుల మద్దతుతో గెలుపొందాడు. అందుకే మోహన్ భగవత్ లాంటి ఒక మతానికి సంబంధించిన పెద్దను అక్కడికి రావడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంకెవరెవరు? ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యుఎస్, అమెరికాలో కాంగ్రెస్ కు సంబంధించిన ఒక టీం ఉంది. ఆ టీం వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, సహజంగా కాంగ్రెస్ పార్టీ కనుక. ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ వీళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు, ముస్లింస్ కనుక సహజంగా వ్యతిరేకిస్తారు. హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ లాంటి సంస్థలు, అంటే కొద్దిమంది హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు కూడా హ్యూమన్ రైట్స్ కోరుకునే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు. ఇట్లా ఒక 1000 మందికి పైగా మోహన్ భగవత్ గారి వీసాను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. కానీ ఆర్ఎస్ఎస్ ఏమంటుందంటే ఈ కార్యక్రమం ఇంక్లూజివ్ ఇంటర్ ఫెయిత్ కార్యక్రమంగా మేము నిర్వహిస్తున్నామని దాన్ని వర్ణిస్తున్నారు. మోహన్ భగవత్ గారు ఇక్కడికి రావద్దని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరిది పక్షపాత దృష్టి అంటున్నారు. మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను. అసలుకి ఎవరైనా అమెరికాకి ఎందుకు వెళ్తారు? ఎందుకంత అమెరికాకి మోజు అక్కడికి వెళ్ళాలని? ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, మంత్రులైనా, పెద్దవాళ్ళైనా అంటే అమెరికా ప్రపంచ పెద్దన్నగా కొనసాగుతుంది. డబ్బు పరంగా, ఆయుధాల పరంగా, సంస్కృతి పరంగా. అందుకే దానికి ఒక పెద్ద ఇమేజ్ ఉంది. అక్కడికి వెళ్ళాలని తాపత్రయపడుతూ ఉంటారు. నిజానికి మోహన్ భగవత్ గారైనా, రేవంత్ రెడ్డి గారైనా, మోడీ గారైనా ఎవరైనా ఆ దేశానికి వెళ్ళొచ్చు. ప్రపంచంలో ఏ మనిషి ఎక్కడైనా సంచరించవచ్చు. సంచరించే రైట్ ప్రతి మనిషికి ఉంటుంది, దాన్ని ఎవరు అడ్డుకోలేరు. ఇవాళ మోహన్ భగవత్ గారు పర్యటన చేస్తున్న సందర్భంలో అడ్డుకుంటున్న సంస్థలు రేపు ఒక ప్రశ్న తలెత్తొచ్చు. ముస్లిం మత ఛాందస్సవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ దేశాల్లోకి వచ్చినప్పుడు దాన్ని అలాగే వ్యతిరేకిస్తారా అనే క్వశ్చన్ రావచ్చు, వ్యతిరేకించకపోవచ్చు. కనుక మనుషులు నమ్ముకుంటున్నటువంటి, వాళ్ళు ఆచరిస్తున్న సైద్ధాంతికత, సిద్ధాంతం ఇవన్నీ ప్రజా వ్యతిరేకమైనప్పుడు వాటి మీద ఎంత చర్చ అయినా చేయవచ్చు. మోహన్ భగవత్ ఒక సింబాలిక్ ఏమిటంటే ఆర్ఎస్ఎస్ అధినేత. ఆర్ఎస్ఎస్ అధినేత గనక ఆర్ఎస్ఎస్ చేసినటువంటి అనేక కార్యకలాపాలు 100 సంవత్సరాల కాలంలో గాంధీజీ నుంచి మొదలు పెడితే మొన్న గుజరాత్ లో జరిగిన 2001-2 ఆ టైంలో జరిగినటువంటి గుజరాత్ గాయం ఒకటి ఉన్నది. కొన్ని వేల మంది ముస్లింలు ఊచకోతకు గురయ్యారు. ఒరిస్సా రాష్ట్రంలో ఆదివాసులు ఊచకోతకు గురయ్యారు. ఇట్లా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క చోట ఆర్ఎస్ఎస్ ప్రత్యక్షంగా వీటిల్లో పాల్గొని ఈ హత్యలకు కారణమయ్యిందనే ఒక భావన సమాజంలో వ్యాపించటం మూలంగా ఇవాళ మోహన్ భగవత్ గారిని వ్యతిరేకిస్తున్నారు. మీరు చూడండి, సరిగ్గా గుజరాత్కి మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మోడీ గారిని అమెరికాలో అడుగుపెట్టని ఇవ్వం అన్నారు. స్వయంగా ఆ దేశమే వీసా ఇవ్వలేదు. కాలం మారిన తర్వాత, రోజులు మారిన తర్వాత 10 సంవత్సరాల కాలంలోనే 2001కి 2014కి మధ్యన ఉన్న తేడా 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల తర్వాత మోడీ గారికి అమెరికా ఎర్రతివాచి వచ్చి ఆహ్వానం పలికింది. ఇవాళ ప్రపంచం అంతా ఆహ్వానం పలుకుతుంది. కనుక నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది, వ్యక్తులు సంచరించే తమ వైయక్తిక స్వేచ్ఛని అడ్డుకోవటం అనేది సరైంది కాదేమో ఒక్కసారి ఆలోచించాలి. మొన్న రేవంత్ రెడ్డి గారిని అడ్డుకున్నది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ మోహన్ భగవత్ గారిని కొన్ని సంస్థలు అడ్డుకుంటున్నాయి. రేపు మావోయిస్టు ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పి ఇంకెవరినైనా ఒక మేధావిని అడ్డుకోవచ్చు, ఒక రచయితను అడ్డుకోవచ్చు. కనుక మనుషులు సంచరించటం అనేది తప్పనిసరిగా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు. అయితే మోహన్ భగవత్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ మీద విమర్శ పెట్టండి, ఆ సెమినార్లో చర్చలు చేయండి, ఆయనతో మాట్లాడండి, సంవాదం నడపండి, వ్యాసాలు రాయించండి. దాని మూలంగా ఎక్కువగా సమాజంలో ఆలోచనలు పెంపొంది ప్రగతిదాయకంగా మారే అవకాశం ఉంటుంది. లేకపోతే ఏం జరుగుతుందంటే, భారతదేశ ప్రతినిధి ఆర్ఎస్ఎస్ అధినేత అమెరికాకు వెళితే అమెరికాలో ఉన్న ముస్లింలు వ్యతిరేకించారు, కమ్యూనిస్టులు వ్యతిరేకించారు, లౌకికవాదులు వ్యతిరేకించారు అనే పేరు మీద భారతదేశంలో ఉండే హిందువులందరినీ కన్సల్టేట్ చేసుకునే ఒకానొక స్థితి ఏర్పడుతుంది. అది అల్టిమేట్గా మోహన్ భగవత్ గారికే ఎక్కువ ప్రయోజనాన్ని చేకూర్చే అవకాశం ఉందనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.